సినిమాలు తీసినామా పబ్లిక్ వెళ్ళి పైసలు గమాయించుకున్నామా గంతేగా మన పని అన్నట్టు కొందరు డైరెక్టర్లు హీరోలు స్టార్లు ఉంటారేమో గాని సెన్సిబుల్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల మాత్రం సమాజం మీద బాజాప్తా బాధ్యత ఉండాలని మాట్లాడే కాదు, ఇగో ఇట్లా నిరూపించుకుంటున్నాడు కూడా. అందరు ఆయన సినిమాలు చూసి సప్పట్లు కొట్టి శబాష్ అంటే ఆయన మాత్రం జంజీకి సెల్యూట్ చెప్పుకుంటారా రాసుకొచ్చింది ఇట్లా. జంజీ ఉద్యమానికి జనాలంతా పబ్బతి పడుతుర్రు. మీరు జయంగా దేశ చరిత్రనే మారిపోవాలనుకుంటా మస్తుగా మద్దతు ఇస్తుర్రు. వాళ్ళకు సపోర్ట్ ఇస్తట్టు సర్కార్కు సురుకులు పెడతట్టు డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా ముంగట్టుకొచ్చిండు. నీట్ పేపర్ లీక్ కి బాధ్యత తీసుకొని విద్యాశాఖ మంత్రి రాజీనామా, పేపర్ లీక్ జయంగా ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకు నష్టపరిహారము, మల్లా గిసొంటి జరగకుండా ఓ గట్టి భరోసా. ఇవన్నీ ఏ సర్కారైనా అడగకుంటేనే చేయవలసిన పనులు. ఈ చిన్న డిమాండ్లు సాధించుకోనికేనా లక్షల మంది పిల్లలు లాఠీ దెబ్బలు తిని రక్తం ఒడుస్తుర్రు. తిండి తిప్పలు బంద్ చేసి దెబ్బలు తినుకుంటా తెల్లందాకా పొద్దుందాకా తెగిచ్చి కొట్లాడుకుంటా ఉద్యమాలు చేస్తుండ్రు. పిల్లలు అడిగే దాంట్లో న్యాయం ఉంది. సర్కారే అలా మాట వినాలి, వాళ్ళకి భరోసా ఇయ్యాలి. మన పిల్లలు గెలిస్తేనే దేశం గెలిచినట్టు, మన పిల్లలు గెలిస్తేనే మనం బతికినట్టు. వాస్తవానికి ప్రజలు గెలిస్తేనే ప్రభుత్వాలు గెలిచినట్టు. డియర్ జంజీ, మీరు చేస్తున్న ఈ పోరాటానికి చేతులెత్తి దండం పెడుతున్నా, మీకు నా సెల్యూట్ అనుకుంటా రాసుకొచ్చి ఆయన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిండి ఇట్లా. ఇప్పటికే దేశం మొత్తంలో సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా సినిమా స్టార్లు సెలబ్రిటీలు కూడా చాలా మందే స్టూడెంట్ల ఉద్యమానికి మా సపోర్ట్ అనుకుంటా జంతర్ మంతర్ కాడ చేస్తున్న జంగుకు సలాం అనుకుంటా పోస్టులు, ట్వీట్లు, ఇన్స్టా స్టోరీలు పెడుతుర్రు. ఇది ఇంకో ముచ్చట ఏందంటే కొందరు సెలబ్రిటీలు ఇట్లా విద్యార్థుల ఉద్యమం సైడ్ తీసుకొని పోస్టులు వేస్తే వాళ్ళని అన్ఫాలో చేస్తురు కొందరు. మరాలు సెంటర్ సర్కారు బీజేపీ అంటే పడి చచ్చిపోయి పానం ఇచ్చేటోళ్ళ, లేకుంటే అసలు దేశంలో ఏమైతుంది అని చూడలేనోళ్ళ ఏందో మరి. ఇంకొందరు ఇగ్రం తప్పినోళ్ళైతే ఆ పోస్టులు పెట్టిన వాళ్ళకు ఫోన్లు చేసో మెసేజ్లు చేసో బూతులు తిడుతున్నారట. దేశద్రోహివి, యాంటీ నేషనల్ బ్యాచ్ కు సపోర్ట్ చేస్తావా అనుకుంటా గలీజ్ మాటలు అంటుర్రట. ఈ సొంటోళ్ళని ఏమానాలను మీరు ఈ వీడియో కింద కామెంట్ల పెట్టుండ్రి మరి.